హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్యను తీసుకొని వస్తుంది ఆనంద వాళ్ళ ఇంటికి. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. శరణ్య ఇంటికి రావడంతో అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. ఇంటికి వచ్చాక లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది, శరణ్య వచ్చావా? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? నీ కోసం ఇంట్లో అందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా? చాలా విషయాలు జరిగిపోయాయి. నువ్వు వెళ్ళాక అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది కంగారుగా. ఇకప్పుడు శరణ్య చెప్తూ ఉంటుంది, నన్ను ఎవరో అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఎవరనేది నాకు తెలియదు. అత్తయ్య గారే వచ్చి నన్ను కాపాడారు. కాబట్టి నేను ఈరోజు ఇలా ప్రాణాలతో బయటపడ్డాను. లేకపోతే నేను ఇంకా వాళ్ళ దగ్గర బందీగానే ఉండేదాన్ని. వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. నేను అత్తయ్య గారే నన్ను కాపాడారు అని చెబుతూ ఉంటుంది. అవునా, నువ్వు ఎలా కనిపెట్టావు అంటూ ఆనందని అడుగుతూ ఉంటుంది లీలావతి. ఎలాగో అలాగా తెలుసుకున్నానక్క అంటూ చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య, నువ్వు నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆనంద పంపించేస్తుంది. తర్వాత అనన్య దర్శన్ దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటుంది, దర్శన్, శరణ్యను మీ అమ్మగారే దాచిపెట్టేశారు. దాచిపెట్టి కావాలని సమీరని అరెస్ట్ చేయించారు అంటూ జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. ఆనంద్ మీద లేనిపోయినవన్నీ కూడా చెబుతూ ఉండటంతో దర్శన్ చాలా కోపంగా ఉంటాడు. ఇక ఆనంద వర్క్ చేసుకుంటూ ఉండగా తన గదిలో దర్శన్ కంగారుగా వెళ్తాడు. అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంద. ఏంటమ్మా, నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా? శరణ్యను కావాలని నువ్వే దాచిపెట్టి సమీరను అరెస్ట్ చేయించి తనని చిత్రహింసలు పెట్టి బాధ పెట్టావు కదా? ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావు అంటూ నిలదీస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆనంద అంటుంది, తప్పు నువ్వు చేసి ఇప్పుడు నన్నే తిరిగి ప్రశ్నిస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంద. అవును, నువ్వు తప్పు చేసావు. ఎందుకు శరణ్యని దాచిపెట్టావు అంటూ అడుగుతూ ఉంటాడు. శరణ్య, నువ్వు రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పింది. శరణ్య, నువ్వు తనని తీసుకువెళ్ళి ఎంత బాధ పెట్టావో అంతా కూడా నాకు తెలుసు. సమీర వలలో పడిపోయావు. నువ్వు కావాలని చెప్పి సమీర ప్రేమలో ఉండి నువ్వు శరణ్యకు చాలా అన్యాయం చేస్తున్నావు. తన జీవితానికి ఏ అన్యాయం జరిగినా సరే ఇక మీదట నేను ఊరుకునేదే లేదు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దర్శన్కి. అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు. ఎందుకు అరుస్తున్నావు? నాకు శరణ్య మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు సమీరను వదిలిపెట్టేసి శరణ్యను నీ భార్యగా అంగీకరించి నువ్వు ఇక మీదట బాగా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే నేను నీ అమ్మనని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు. నా కోడలికి ఏం అన్యాయం జరిగినా ఊరుకునేదే లేదు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక శరణ్య దర్శన్ జీవితంలో ఏం జరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.